మరి ప్రభు తెలియపరిచిన సందేశము ధ్యానం చేస్తున్నాము. 1-2 భాగం 2 పార్ట్స్ మనం కవర్ చేసాము. 3వ భాగము నేటి దినమున మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో ఒక కొత్త సహోదరుడు వచ్చాడు, యదిద్యా అనే సహోదరుడు. వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్గా ఉన్నాడు. వెస్ట్ గోదావరిలో. అయితే గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు ఆయన. మరి లాస్ట్ మంత్ ఒకసారి వచ్చాడు, తర్వాత మధ్యలో వెళ్ళిపోయాడు. పరిచయం చేసుకుందాం అనుకున్నాను, ఈరోజు పరిచయం చేసుకున్నాను. యూట్యూబ్లో మరి చూసి సహోదరుడు మన మధ్యకు రావడం జరిగింది. మరి వారిని కూడా ప్రేయర్ అయిన తర్వాత వీలైతే పరిచయం చేసుకోండి. ఓకే స్టార్ట్ చేయండి. వాక్య భాగాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మొదటి నుంచి చదువుదాము. ఎక్కడి వరకు? 3వ వచనం వరకు మనం చదువుదాం. సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. చాలు. 2వ వచనం వరకు పూర్తిగా మనం ధ్యానం చేశాము. 3వ వచనంలో ఉన్న విషయాన్ని నేటి దినమున ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరూ తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెదా ఆనందమే. సిలువలోన కై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువలోన కై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సింహాపు కొరల నుండి నన్ను విడిపించెను. సింహాపు కొరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడిన ఆనందమే. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు. విలువైన కిరీటము పొందేద నిశ్చయము. విలువైన కిరీటము పొందేద నిశ్చయము. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద ఆనందమే. నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపము. నా మానస వీణను మ్రోగింపగా
తండ్రి నాథా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మీ పాద సన్నిధిలో మేము కూర్చొని ఉన్నాం. మీ కరుణా పీఠం వద్ద మేము చేరి ఉన్నాం. మీ మాటలు వినడానికి ప్రభువా మా మనసులు సిద్ధపరచుకొని ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దక్షిణ హస్తంతో తాకండి. మీ పరిశుద్ధ రక్తంతో అందరినీ కడగండి. హృదయాలు తెరవండి, మనోనేతరాలు తెరవండి. వాక్యాన్ని అందరి హృదయాల్లో నాటండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. అపవాది క్రియలు యేసు నామమున గద్దిస్తున్నాం. మీ వెలుగుతో ఈ స్థలాన్ని నింపండి. ఆత్మతో అందరిని నింపండి. శక్తితో బలముతో దిగిరండి నాయన. మీరే అందరితో మాట్లాడండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామం హెచ్చిస్తున్నాను. నన్ను మరుగు చేయండి. మీ స్వరం మేము వినాలి నాయన. మీ మహిమను మేము చూడాలి నాయన. బలపరచండి, దీవించండి. రోగులను ముట్టండి, బలహీనలు బలపరచండి. నన్ను నేను ప్రభువా మీ చేతులకు అప్పగించుకొంచు. మీ చిత్తానుసారంగా జరించుకొని మీరే మాట్లాడమని, అందరితో దీవెనతో నింపమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ప్రభు యొక్క రెండవ రాకడను గురించి అనేక భాగముల్లో మనం చూస్తాము. అనేక వాక్యములు, అనేక పత్రికలలో ప్రభు తానే స్వయంగా సువార్తల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము. ఈ విధంగా అన్ని అధ్యాయాల్లోనూ మరి ఆ యొక్క అధ్యాయం అంతటా కూడా ప్రభు తన రాకడకు సంబంధించిన సూచనల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. పౌలు భక్తుడు పత్రికల్లో మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనకు రాస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు కూడా ప్రభు యొక్క రాకడ గురించి మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అనేక సంఘాలకు మరి అనేక మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వారిని మెచ్చుకోవడం గురించి, వారిని గద్దించడం గురించి, ప్రభు తన ఆజ్ఞలు గైకున్నట్లయితే వారికి ప్రభు ఇచ్చే బహుమానం గురించి అనేక విధములైన మాటలు మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు ఈ 7 సంఘాలలో రిపీట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అనేక విషయాలు కొత్తగా ఒక సంఘంలో లేని లోపంలో ఇంకో సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగూ కొన్ని విషయాలు చూస్తున్నాం. అందరికీ రకరకాల బహుమానాలు ప్రభు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ భాగంలో మాత్రం ప్రభు తన రాకడ గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. దొంగవలే వస్తాను, లేక ప్రభు యొక్క దినము దొంగ వచ్చినట్టుగా ఉంటుందని ఇక్కడ మాత్రమే కాకుండా ఆల్రెడీ బైబిల్లో 3-4 సార్లు మనము చూస్తాము. చాలామందికి మీకు అందరికీ కూడా తెలుసు అనుకుంటాను ఈ యొక్క మాట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు జాగరూకుడవై ఉండని ఎడల అంటే దాని అర్థం ఏమిటి? ఎవరైతే జాగరూకులుగా ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో అలాంటి వారికి ప్రభు యొక్క రాకడ దొంగ వచ్చినట్టుగా ఉండదు అనేది దాని యొక్క భావము. ఎవరైతే సిద్ధపాటు కలిగి లేకుండా ఉంటారో, మెలకువగా లేకుండా ఉంటారో, ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటారో, ఎవరైతే లోక సంబంధమైన వాటిలో, ఆలోచనల్లో, క్రియలలో, పనులలో, ఆచారంలో, పద్ధతిలో మునిగిపోయి ఉంటారో, ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ సేవించకుండా, ఆత్మానుసారంగా జీవించకుండా ఉంటారో వారికి మాత్రమే ప్రభు యొక్క రాకడ దొంగ వచ్చినట్టుగా ఉంటుంది. ప్రభు యొక్క దినము దొంగ వచ్చినట్టుగా ఉంటుంది అనేది స్పష్టంగా మనకు ఈ వాక్యంతో పాటు మిగతా అనేక వాక్యాధారాల్లో మనకు కనబడుతుంది. అవన్నీ వీలైతే మనం మరి చూడడానికి ప్రయత్నము చేద్దాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. మొదటిగా 4వ వచనం.
సహోదరులారా, చదవాలి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు. చూడండి, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కావు, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా, చాలు. చూస్తున్నారా, ప్రభు దొంగలాగా రావడానికి, ఆయన దినము దొంగవలే రావడానికి మనము చీకటిలో ఉన్న వారము కాము అని మరి పౌలు భక్తుడు తెసలోనికలో ఉన్న సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు. మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటే దాని భావం ఏంటి? మీరు వెలుగులో ఉన్నారు కాబట్టి మీకు అది ఆయన దొంగలాగా రావడం లేదు. దొంగలాగా వచ్చినట్టుగా ఎవరికి ఉంటుంది? ఎవరైతే చీకటిలో ఉన్నారో వారికి. చీకటి అనేది పాపమునకు సాదృశ్యం, మనకందరికి కూడా తెలుసు. చీకటిని పాపముతో పోల్చాడు, పరిశుద్ధత వెలుగుతో పోల్చబడి ఉన్నది. ప్రభు ఎప్పుడైనా సరే ఎవరికైనా కనబడినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు ఎలా కనబడతాడు? కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని కనబడాడు. యేసు ప్రభు అనేక మంది దర్శనం చూస్తారు, ప్రభుని చూస్తారు. పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. సిరియా దేశానికి వెళ్తున్నాడు. సిరియా దేశానికి దమస్కు పట్టణముగా ఉన్నది, క్యాపిటల్ సిటీగా ఉన్నది. ఆ కాంతిని సౌలు చూడలేకపోయాడు, ఆ వెలుగును సౌలు చూడలేకపోయాడు. మోషే భక్తుడు ప్రభు యొక్క వెలుగును, మహిమను, అగ్నిని చూడలేకపోయాడు. ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందుచేత ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో, ప్రభు శిష్యులుగా మారుతారో, ప్రభు బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మారుతున్నారో వారందరినీ ప్రభు ఏం చేస్తున్నాడు? వెలుగు సంబంధులుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనలో ఇంతకుముందు చీకటి ఉండింది, అనగా పాపము ఉండింది. కానీ ఇప్పుడు రక్షణ పొందాము. మనలో ఉన్న చీకటిని ప్రభు తన వెలుగుతో కప్పేశాడు. నీతి అను వస్త్రంతో, వెలుగు వస్త్రంతో, రక్షణ వస్త్రంతో ప్రభు మనల్ని ఏం చేశాడు? కప్పేసి ఉన్నాడు. అందుచేత ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అయి ఉన్నారు. ఫుట్నోట్లో వెలుగు కుమారులు అంటున్నాడు, పగలు కుమారులు అని పిలుస్తూ ఉన్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్ర అంటే ఏమిటి? ఇక్కడ మత్తు అంటే ఏమిటి? మామూలుగా మనం రాత్రి పడుకుంటాం, ఆ నిద్ర కాదు. మనము మత్తులము కాక యుందుమంటే దాని భావం ఏంటి? మీరు మెలకువగా ఉండండి. దొంగ వచ్చినప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుంది? వచ్చేస్తాడు, దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. మరి ఇంట్లో ప్రవేశిస్తే ఒకవేళ పొరపాటున ఎవరైనా లేచారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని చంపేస్తారు. ముందుగానే కత్తో లేకపోతే గన్నో ఏదో పట్టుకొని వస్తారు. ఏం డిస్టర్బెన్స్ లేకపోతే ఏం పర్వాలేదు. ఒకవేళ లేస్తారు అనుకుంటే ముందుగానే ముఖాన్ని కప్పేస్తారు, కట్టేస్తారు, చేతులు కాళ్ళు కట్టేస్తారు. ఈ మధ్య బ్యాంకులనే దోపిడీ చేసేస్తున్నారు, ఏటీఎంలనే దోపిడీ చేసేస్తున్నారు. కాబట్టి
ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోయేవారు రాత్రిలో నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రిలో మత్తుగా ఉంటారు. మనం పగటి వారమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, రెండు మాటలు ఉపయోగించాడు. ఒకటేమో వెలుగు సంబంధులు అన్నాడు, తర్వాత పగటి సంబంధులు అన్నాడు. ఎందుకు పగటి సంబంధులు అన్నాడు? ఎందుకే పగలు ఎవరు నిద్రపోరు, రాత్రి నిద్రపోతారు. మీరు పగటి సంబంధులు కాబట్టి నిద్రమత్తులో ఉండకండి, మెలకువగా ఉండండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ చుట్టూ ఏమేమి జరుగుతున్నాయో మీరు అందరూ కనిపెడుతుండండి, గమనిస్తుండండి. అలాగే ఇక్కడ పగలు, ఇక్కడ మరి వెలుగు అంటే యేసు ప్రభువు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, మీరు వాటిని చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. హల్లెలూయా. యేసు ప్రభువు రావడానికి ముందు ఏమేమి జరుగుతాయని ప్రభు చెప్పాడో అవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు వాటిని గమనిస్తూ ఉండండి, అర్థం చేసుకుంటూ ఉండండి. యేసు ప్రభు వచ్చే టైంని లెక్క వేసుకుంటూ ఉండండి. అది దాని భావం. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చే టైంని మీరు అంచనా వేసుకోండి. ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది అని మీరు గమనించండి. కాబట్టి దానికి మీరు ఏం చేయాలో అది చెయ్యండి. సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి, నిద్రపోకుండా ఉండండి, పగటి వారిలాగా ఉండండి. పగలు ఎవరైనా సరే పని చేసుకుంటూ ఉంటారు, పగలు నిద్రపోయేవారు కూడా ఉంటాడు అనుకోండి. నైట్ డ్యూటీ ఈ రోజుల్లో చాలామందికి నైట్ డ్యూటీ చేసేవారు పగలు ఇంకా తప్పదు నిద్రపోవాలి. పరిస్థితిని బట్టి ఈ రోజుల్లో ఇలాగ మారిపోయినా కూడా అది దేవుడు అలాగ నియమించలేదు, దేవుడు ఈ క్రమం పెట్టలేదు. ఎవరైనా సరే పగలే పని చేసుకోవాలి, రాత్రే నిద్రపోవాలి. మన దేహానికి దేహాన్ని దేవుడు అలా పెట్టాడు, రాత్రి నిద్రపోవడానికి పెట్టాడు, పగలు పని చేసుకోవడానికి పెట్టాడు. కానీ ఈ కంపెనీలు ఇన్ని పుట్టుకుని వచ్చి మరి ఆ పని ఒత్తిడిని బట్టి వాళ్ళకు టార్గెట్స్ ఉండడాన్ని బట్టి ఇలాగ మనుషులకు పెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రాత్రిపూట పని చేసుకోవడం, మార్నింగ్ టైము ఏం చేస్తారు, మార్నింగ్ టైం కొన్ని పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం నిద్రపోతారు, ఇంకా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. దానివలన ఏమవుతుంది, ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. లైఫ్ సైకిల్ అనేది బాడీకి ఒక సైకిల్ ఉంటుంది, అది చాలా దెబ్బతింటుంది. వారికి తెలియకుండానే స్లోగా అనేక మార్పులు జరిగి కొన్ని అవయములు పాడవుతూ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మెయిన్గా మైండ్, ఈ బ్రెయిన్ అనేది పనిచేయడానికి చాలా విశ్రాంతి దానికి కావాలి. 8 అవర్స్ నిద్ర కావాలని డాక్టర్స్ చెప్తుంటారు. ఎంత కాదన్నా మినిమం 6 గంటలైనా రెస్ట్ కావాలని డాక్టర్స్ చెప్తుంటారు. ఆ మాత్రం రెస్ట్ లేకపోతే ఈ బ్రెయిన్ ఫంక్షన్ కూడా మెల్లగా దెబ్బతింటుంది. చాలామందికి స్ట్రోక్స్ రావడానికి కారణాలు మరి ఆహార నియమాలు మాత్రమే కాకుండా ఈ సరైన నిద్ర లేకపోవడం, సరిగా ఈ రొటేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యవ్వనస్తులైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా అనేక మందికి స్ట్రోక్లు వస్తున్నాయి. ఈ మొన్న లాస్ట్ మంతే మనం గంగాధర వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టిన జస్ట్ ఆ నెక్స్ట్ వీక్లోనే డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ మరి బ్లాడర్లో మరి బ్లడ్ క్లాట్స్ తీయించడం జరిగింది. ఆ రోజే అక్కడ 3rd ఫ్లోర్లో డాడీ ఉన్నాడు, 6th ఫ్లోర్లో నాగరాజుకి ఆపరేషన్ అవుతుందట. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను అక్కడ సర్జరీ రూమ్లో సిగ్నేచర్స్ పెడుతున్న టైంలోనే ఎస్తరమ్మ గారు ఫోన్ చేసి ఇట్లా సంగతి ప్రేర్ చేయండి అంటే సరేలే అని చెప్పేసి సర్జరీ చదువుతుంటే నేను పైకి వెళ్ళొచ్చు. ఆయన వయసు 40 సంవత్సరాలు నాగరాజుకి. కానీ అప్పుడే స్ట్రోక్ వచ్చేసింది. వెంటనే ఏం చేశారు, ఆపరేషన్ చేశారు, స్టెంట్ వేశారు. మళ్ళీ మొన్న ఎస్తరమ్మ గారు ఫోన్ చేసి, అయ్యా మరి గంగాధరరావు గారికి ఆరోగ్యం బాగాలేదు, బీపీ షుగర్, ఆల్రెడీ ఇంతకుముందే ఆయన పేషెంట్, ఆయన కూడా స్టెంట్ వేశారు, చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, కొంచెం బాగా టెన్షన్ పట్టుకుంది నాగరాజుకి లాగా అని చెప్పేసి అల్లుడికి దయచేసి ప్రేయర్ చేయండి. చూడండి, అంతకుముందే 3-4 మంత్స్ బ్యాక్ ఆయన గాల్ బ్లాడర్ తీసేశారంట. అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పని ఒత్తిడిలు ఉండుట ఏం హార్డ్ వర్క్ ఉన్నట్టుగా కనబడదు, మాన్యువల్ లేబర్ ఏం కనబడదు. కానీ రెస్ట్, నైట్ వర్క్ చేయడం, మెంటల్గా ప్రెషర్ పడడం, బ్రెయిన్ పైన ప్రెషర్ పడడం, ఇలాగ మనుషులకు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. అయితే పగటి వారము మనము, మీరు మెలకుగా ఉండండి, మత్తులుగా ఉండకండి, అనగా ప్రభువు వచ్చే సూచనలు కనిపెట్టండి, సిద్ధపడండి అని
మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు కూడా ప్రభు యొక్క దినం గురించి అది దొంగలాగా వస్తుందని మనకు పేతురు కూడా చెప్పాడు. చూద్దాము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. మనం 8 నుంచి చూద్దాం. 8 నుండి 12 వచనాలు చదువుదాం. 2వ పేతురు 3వ అధ్యాయం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వల్లనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మనం అక్కడ ప్రకటన గ్రంథంలో చదివిన మాటలో ఏమంటున్నాడు? సారథి సంఘాన్ని ఏమంటున్నాడు? నీవు మారు మనసు పొందు, చావని మిగిలిన వాటిని బలపరచు. చావు అంటే ఏంటో ఆత్మ సంబంధంగా లాస్ట్ వీక్ మనం చూసాం. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది నీకు, కానీ నీవు మృతుడివే అంటే దాని భావం ఏంటో లాస్ట్ వీక్ వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఏమిటి? నీవు మృతుడివే అంటే నీవు ఇంకా పాపంలోనే ఉన్నావు అనేది దాని యొక్క భావం. నీవు ఇంకా పాపంలో జీవిస్తున్నావు, పాపం చేస్తూ ఉన్నావు, అనేక విషయాల్లో ఇంకా నువ్వు సరి చేసుకోలేదు అనేది దాని భావం అని మనం చూసాం లాస్ట్. గనుక నీవు మారు మనసు పొందుము, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చూస్తున్నారా? ఇది 3వ రెఫరెన్స్. ప్రభు యొక్క రాకడ దొంగలాగా ఉంటుందనేది. ఆ దినమున, ప్రభు వచ్చిన దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఏం చేయమంటున్నాడు? కనిపెడుతూ ఉండండి. దానిని ఆశతో అపేక్షించుచు. ప్రభు రాకడను గురించి మనం కనిపెడుతూ ఉండమని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధమైన దానిని ఆశతో అపేక్షించుచు అంటే ఏమన్నాడు? ఫుట్ నోట్లో త్వరపెట్టండి, ప్రభు రాకడిని త్వరపెట్టండి అంటున్నాడు. పైన ఏం చెప్పాడు పేతురు? ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అన్నాడు. మీ కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు. ఎవరి కొరకు? ఎవరైతే రక్షణ పొందకుండా ఉంటున్నారో, బాప్తిజం పొందకుండా ఉంటున్నారో, పాపంలో ఇంకా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, చీకటి సంబంధంలాగా ఎవరైతే ఉంటున్నారో, పగటి సంబంధంలాగా ఎవరైతే నడుచుకోకుండా ఉంటున్నారో, వారి కోసం ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? మీరు ఆయన రాకడను త్వరపెట్టండి, త్వరపెట్టండి. ప్రభు త్వరగా వచ్చుట ఎవరి చేతిలో ఉందట? మన చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి యొక్క సంఖ్య, రక్షణ పొందిన వారి సంఖ్య సంపూర్ణం అవ్వాలి. సార్వత్రిక సంఘం యొక్క సంఖ్య సంపూర్ణం అవ్వాలి. దేవుని దృష్టిలో ఉన్నటువంటి లెక్క పరిపూర్ణం అవ్వాలి. ఆ లెక్క పరిపూర్ణం అవ్వలేదు, ఇంకా సంపూర్ణం అవ్వలేదు. ఇంకా ఆ లెక్క సంపూర్ణం అవ్వాలి. దానికోసమే ప్రభు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ప్రతి నిమిషము లెక్క పెడుతున్నాడు, ప్రతి క్షణం లెక్క పెడుతున్నాడు, చూస్తున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఏమని? నా ప్రజలు నన్ను తొందరగా రమ్మని చెప్పట్లేదు, తొందరగా నన్ను పిలవట్లేదు నా ప్రజలు. ఇదిగో ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, లార్డ్ ఐఎమ్ రెడీ, ప్లీజ్ కమ్ అని ఎవరు చెప్పట్లేదు. అంశుమతి మేరు గారు ఒక పాట రాశారు ఇప్పట్లో. మరణత 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 యేసు వచ్చుచున్నాడు, ఆమేన్ హల్లెలూయా. వచ్చా మీకు ఎవరికైనా? మేము అప్పుడు పాడేవాళ్ళం కానీ ఇప్పుడు పాడట్లే. సిస్టర్ మా అంశుమతి మేరు గారు ఇప్పటికీ ఈ మధ్య అక్కడ బ్యానర్ చూశాను. ఎక్కడో మరి మీటింగ్ ఎక్కడో జరుగుతుంది, ఆ లొకేషన్ తెలియదు, నేను సరిగ్గా గమనించలే. ఈ ఏరియాలో ఎక్కడికో వచ్చినట్టుంది, బహుశా ఇప్పుడు జరుగుతున్నాయో అయిపోయినాయో తెలియదు. అంశుమతి మేరీ మంచి పాటలు మరి ఆ సోదరి రాసింది.
ఏమని భావంతో, ఏమని ఉద్దేశంతో? ప్రభువా రా నాయనా, తొందరగా రా, త్వరగా రా. ఎక్కడుంది మనకు మరణాత అనే పదం? ఎక్కడుందో మీకు తెలుసా? చెప్పండి ఎవరైనా. మరణాత అని బైబిల్లో ఎక్కడుంది? రోజా ఉందా ఇక్కడ? బయటికి పోయిందా? రోజాని ఎందుకు అడిగానో తెలుసా మీకు? బైబిల్ మిషన్లో వాళ్ళు మరణాత అంటారు, గ్రీటింగ్ వర్డ్ లాగా కూడా వాడతారు, మరణాత బైబిల్ మిషన్లో. అక్కడ మ్యారేజ్ కాకముందు వాళ్ళు అక్కడ గుంటూరులో మరణాత అది బైబిల్ మిషన్కి వెళ్ళేవారు, రోజా వాళ్ళ ఫ్యామిలీ. చెప్పండి ఎవరైనా ఒకరు చెప్పండి మరణాత. వెరీ గుడ్. 1 కొరింథీ చివరి అధ్యాయంలో ఇక్కడ ఉన్నది. 22వ వచనం చదువుదాం ఒకసారి. ఎవడైనానో ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు సేవింపడుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఫుట్ నోట్లో లేక ఆదిమ భాషలో మరణ్ అత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లార్డ్ కమ్. లార్డ్, we are anticipating your second coming. We are expecting your coming. We want you to come soon అని ఎంతమంది చెప్పగలరు? ప్రసంగాలు చేసుకుంటుంటాం, ప్రసంగాలు వింటూ ఉంటాం, పాటలు వింటూ ఉంటాం. ఎంతమంది అపేక్షిస్తున్నారు ప్రభు రాకడని? వ్యక్తిగత ప్రార్థనలో ఎవరైనా చేస్తారా? ప్రభువా నువ్వు తొందరగా రా నాయనా, నేను సిద్ధంగా ఉన్నాను నాయనా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను ప్రభువా, నువ్వు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నాయనా అని అనేవారు ఉన్నారా? అని ప్రార్థించేవారు ఉన్నారా? అలా ప్రార్థన చేస్తే నిజమైన భక్తులు అనుకోవాలి, నిజముగా వారు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారు అనుకోవాలి. అలాగే ఈ ప్రకటన గ్రంథంలోనూ చివరి అధ్యాయంలో చెప్తున్నాడు. 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, యేసు రమ్ము అని మనం అందరము చెప్పమని ప్రభు కోరుతున్నాడు. అదే దాని యొక్క భావం. పేతురు చెప్తున్న మాటలోని భావం ఏమిటి? ఆయన రాకడను అపేక్షించండి, ఆయన రాకడను త్వరపెట్టండి. మనం ఎలా త్వర పెడతాం ప్రభు యొక్క రాకడని? ప్రభులోనికి ఇతరులను నడిపించడం ద్వారా, ఆ సంఘం యొక్క సార్వత్రిక సంఘం యొక్క సంఖ్యను సంపూర్ణము చేయడంలో మనం కూడా పాలిభాగస్థులము అగుట ద్వారా, ఇతరులకు సువార్త చెప్పడం ద్వారా, సంఘమునకు ప్రజలు నడిపించడం ద్వారా, ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా, ఇతరులని బలహీనలను బలపరచడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, నడిపించడం ద్వారా, మనము చేయగలిగింది ప్రభు కొరకు చేయటం ద్వారా ప్రభు రాకడని మనము త్వరపెట్టగలము. హల్లెలూయా. అది మనం చేయాల్సిన పని. ఆ ప్రకటనలోనూ ప్రభు త్వరగా రమ్ము అనే మాట చెబుతూ ఉన్నాడు. నిజానికి ఆ చివరి వచనం తప్పిస్తే, ప్రకటన గ్రంథంలో చివరి వచనాన్ని మనం తప్పిస్తే, అనగా ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక ఆమేన్, ఆ మాట తప్పిస్తే చివరిలో ఉన్నటువంటి మాట ఏంటి? ప్రభువైన యేసు రమ్ము. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. నేను దొంగ వలె వస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు ఈ 3 మాటలు మాత్రమే కాదు, ఇంకొక చోట కూడా మనం చూస్తాము. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ఆ 3 సువార్తల్లో ఒక అధ్యాయం అంతా ఆయన రాకడ గురించిన మాటలు మనం చూస్తున్నామని. అదే భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 43వ వచనం చూద్దాం. మత్తయి 24:43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే
మీరును సిద్ధముగా ఉండుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాధారణంగా ఒక దొంగ ఎలాగైతే వస్తాడో, ఒక ఇంటికి అన్నం వేస్తాడో, ఆ పరిస్థితిని యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఆయన రాకడ గురించిన సమయంలో గురించి, పరిస్థితుల గురించి అనేక మాటలు చెప్పిన తర్వాత ఇక్కడ ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఏం చేయమంటున్నాడు ప్రభు? అలాగూ మీరు అనుకోనని గడియలో ప్రభు వస్తాడు కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి, సిద్ధపడండి. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాము? ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాం? ఇప్పుడు మనం సిద్ధపడడానికే, సిద్ధపాటు కలిగి ఉండడానికి ఏమి చేయాలో అది నేర్చుకోవడానికే మనం ఇక్కడ ప్రభు సన్నిధిలో కూడి ఉన్నాం. సిద్ధపడుతున్నామా? మనము జస్ట్ వచ్చేసి వెళ్ళిపోతున్నామా? కార్తీక్, గేట్ ఎగ్జామ్ ఉంది నీకు ఫిబ్రవరిలో, ఏం చేస్తున్నావు? ఆయన రాత్రంతా చదువుతున్నాడంట, పగలంతా పడుకుంటున్నాడంట, అలా చెప్తుంది. అందుకే ఈ మధ్య ప్రేయర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, దాన్ని ఎలాగైనా మిస్ కాకుండా కొట్టాలి, ర్యాంక్ కొట్టాలి. చూడండి, మనకి ఏమున్నా సరే ఈ ప్రార్థన అనేది మనము ఏం చేయకూడదు, మానకూడదు. మానితే ఏమవుతుంది? సిద్ధపడడం ఆపేస్తాము, రెడీ అవ్వడం ఆపేస్తాము. రెడీ అవుతానే ఉండాలి. మార్నింగ్ లేవగానే అందరూ మీరు రెడీ అవుతారు, వెళ్తారు, డ్యూటీకి వెళ్తారు. కానీ ప్రభు రాకడ కోసం సిద్ధపడడానికి ఎన్ని సంవత్సరాలుగా సిద్ధపడుతున్నాం, రెడీ అవుతున్నాము. ఇంకా మ్యారేజెస్ వచ్చినాయంటే మీకు తెలుసు, వధువు సిద్ధపడడానికి ఎంత టైం పడుతుందో. వాళ్ళు మళ్ళీ పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని రావడానికి గంట సేపు మేకప్ వేసి అదేసి ఇదేసి సిద్ధపడుతూ ఉంటారు, రెడీ అవుతుంటారు. మరి నీవు నేను సిద్ధపడుతున్నామా? ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఒక ఎగ్జామ్ కొరకు ఎలాగో సిద్ధపడుతున్నారు, ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు కదా. కార్తీక్, ఎగ్జామ్ కొరకు పట్టుదలతో, నిష్ఠతో ఎలాగో నువ్వు చదువుతున్నావు, రాత్రింపగళ్ళు అదే పని కదా. ఒక గురి పెట్టుకొని ఉన్నావు. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆ గురి పెట్టుకొని ఉంటారు, అదే పనిలో ఉంటారు, చదువుతూనే ఉంటారు. అదే రీతిగా ప్రభు రాకడ కోసం కూడా సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అదే పని మీద ఉండండి. ఒక ఎగ్జామ్ కొరకు ఎలాగైతే మీరు ఒక పని మీద ఉంటారో, నా రాకడ కోసం మీరు అదే పని మీద ఉండండి. రాత్రింబగళ్ళు దానిపైన ఆలోచన కలిగి ఉండండి. ప్రభు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, అదే మనసు కలిగి ఉండండి. ఆ విషయాన్ని మీ మైండ్లోంచి తీసివేసుకోవద్దు. అది మీ మైండ్లో ఎప్పుడు ఉండనివ్వండి. ప్రభు వస్తాడు, జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, మిస్టేక్ చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, స్వార్థ చేస్తూ ఉండాలి, ప్రభు సన్నిధికి వెళ్తూ ఉండాలి, ప్రభు పని చేస్తూనే ఉండాలి. అంటే ఇదే మైండ్లో పెట్టుకొని ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన ఆలోచన, ఈ ప్రభుని గురించిన ఆలోచన మీ మైండ్లోంచి ఎప్పుడు కూడా పోవడానికి వీల్లేదు. ఆ విషయం మీరు మర్చిపోవడానికి వీల్లేదు. దాన్నే మీరు మత్తులుగా ఉండవద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మత్తు రానివ్వకండి. అంటే ప్రభుని గురించిన జ్ఞాపకము, ఆ ఆలోచన పొరపాటున కూడా మీరు స్పృహలో ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు అది ఆలోచన మీకు రాకుండా ఉండకూడదు. సరే, ప్రభు గురించిన ఆలోచన ఎప్పటికీ మనలో ఉంటుంది. మరి ఏమి చేయాలో అది చేస్తున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? సిద్ధపడుతున్నామా? ఆత్మీయంగా బలపడుతూ ఉన్నామా? ఎదుగుతూ ఉన్నామా? లాస్ట్ వీక్ మన యొక్క అంశం ఏమిటి? సంపూర్ణం అవడానికి మనం ప్రయాస పడుతున్నామా లేదన్నది మనం పరీక్ష చేసుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చదివాము, మీరు అనుకొనని గడియలో ఆయన వస్తున్నాడు అనే మాట. అలాగే లూకా సువార్తలో ఇంకొక పదం ఉపయోగించాడు, సేమ్ ప్రభు యొక్క రాకడ గురించి, దొంగ వలె వస్తున్నాను అన్నాడు. ఇంకా మిగతా మాటలు ఎలాగైతే వివరించాడో ఆ మాటలు ఇక్కడ నేను చెప్తూ ఉన్నా. మీరు అనుకొనని గడియలో నేను వస్తాను, ప్రభు వస్తాడని ప్రభు చెప్తున్నాడు. ఇంకా లూకా సువార్తలో 21లో ఇంకొక మాట చూడండి, 21, 34, 35 వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున
ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చాలు. ఎలా వస్తున్నాడంట? అకస్మాత్తుగా వచ్చేస్తుందంట. ఆ యొక్క దినం సడన్గా వచ్చేస్తుందంట. యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది? యాక్సిడెంట్ లాస్ట్ మంత్ ఎప్పుడో అనుకుంటా సీసీ కెమెరాలో రికార్డింగ్ చూపిస్తున్నారు. ఇద్దరు స్త్రీలు తల్లి కూతుర్లు ఎర్లీ మార్నింగ్ టైము ఇట్లా వాకింగ్ చేస్తూ వెళ్తుంటే ఆ వెనకాల నుంచి ఒక లారీ వస్తుంది. ఇట్లా యూటర్న్ ఉంది. అది స్పీడ్లో యూటర్న్లో తిరగడానికి రాక వచ్చేసి వీళ్ళని కొట్టేసింది. స్పాట్లో చచ్చిపోయారు ఇద్దరు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది లాస్ట్ మంత్ జరిగిన విషయం. వాకింగ్ పోయి వస్తాం, మంచిగా రెడీ అవుతాం, డ్యూటీకి వెళ్తాం అనుకుంటారు, లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటాం అనుకుంటారు. ఎవరికైనా చెప్పి వస్తుందా యాక్సిడెంట్? మరణం చెప్పి వస్తుందా? వీధులలో మరణం ఉన్నదంట. ఎక్కడున్నదంట మరణము? వీధులలో మరణం ఉన్నది. ఇంత బాధ అనిపిస్తుందంటే అసలు. అయ్యో, మంచి ఆరోగ్యంతో ఉన్నవారు వాకింగ్ చేస్తున్నారు. ఈ లారీలు, ఈ బస్సులు, లేక ట్రక్కులు, లేకపోతే ఇక 4 వీలర్స్, కార్స్, వాళ్ళ తప్ప ఏమి లేకపోయినా కూడా ఆ యొక్క భయంకరమైన యాక్సిడెంట్. ఎలా జరిగింది యాక్సిడెంట్? అకస్మాత్తుగా సడన్గా జరిగిపోతుంది. ప్రభు రాకడ కూడా ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వచ్చేస్తుందంట. మీ మీదికి రాకుండానట్లు మీరు సిద్ధంగా ఉండండి. అనగా మీరు సిద్ధముగా ఉంటే మీకేం ఆశ్చర్యం ఉండదు. మీకు సడన్గా ప్రభు వచ్చినట్టుగా ఏమీ ఉండదు. మనందరికీ సడన్గా వచ్చినట్టుగా ఉండదు. మనందరికీ అంటే సిద్ధంగా ఉన్నవారికి, మెలకువగా ఉన్నవారికి, ప్రార్థనలోను, వాక్యంలోను, ప్రభు పనిలోను మెలకువగా హుషారుగా ఉండేవారికి. అకస్మాత్తుగా వచ్చినట్టుగా ఉండదు. కానీ ఎవరైతే సిద్ధంగా ఉండరో వారికి ఆ యొక్క దినము అకస్మాత్తుగా వచ్చినట్టుగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఉరి వచ్చినట్టుగా. ముందేనపల్లిలో చాలామందికి తెలుసు, నరసింహుల వాళ్ళ కుటుంబం, 2 కుమారులు వారికి. ముందు వాళ్ళకి కుమార్తెలే పుట్టారు, కుమారులు లేరు. తర్వాత ప్రార్థన చేసుకుంటే కుమారులు పుట్టారు 2. ఫస్ట్ వాడు ప్రశాంత్. అప్పుడు ఇంతకుముందు మంచిగా వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు వస్తుండేవారు మంచిగా. బ్రదర్స్ ఎవరు రాకపోయినా 2 కుర్రోళ్ళు వచ్చి మంచిగా కూర్చొని అన్ని పరిచి కూర్చుంటుండేవాళ్ళు, మంచిగా మాటలు వింటుండేవాళ్ళు. ఏమైందో ఏమో సడన్గా తెలియదు కానీ వివాహం చేశారంట. పెళ్ళైన తర్వాత ఎప్పుడు గొడవలు పడుతూ ఉన్నారంట. చాలా గొడవలు పడడం, తాగడం అలవాటు అయిపోయిందంట. ఇట్లా ఘోరమైన పరిస్థితి. మొన్న లాస్ట్ మంత్ ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, రమేష్ వెళ్ళాడు, దేవదాస్ వెళ్ళాడు, చంద్ర పరమేశ్వర్ వెళ్ళాడు. ఇంకెవరైనా వెళ్ళారా? ఏం చేశాడంటే ఇంట్లో ఉరివేసేసుకున్నాడు. ఉరివేసుకోగానే ఏమైపోతుంది? ఇది లోపల కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇక గాలి రాదు, ఊపిరి పీల్చుకోవడానికి రాదు. వెంటనే ఊపిరి ఆడడం అయిపోతుంది, హార్ట్ కూడా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఒక విషయం గమనించండి. అనేక మంది ఉంటారు, కానీ ఏమవుతుంది? బైబిల్ తెలుసు, వాక్యం వింటూ ఉంటారు, ప్రార్థనలకు వస్తుంటారు. వారి జీవితంలో కొన్ని పరిస్థితులు ఏమైపోతాయి? సైతాన్ ఏం చేస్తాడు? వారిని ప్రేరేపించి చచ్చిపో అంటుంటాడు. దురలవాట్లో, లేకపోతే అప్పుల బాధనో, లేకపోతే ఇంకేదో సమస్యనో, ఇంకేదో సమాధానం లేకపోవటో ఏదో జరిగిపోయి సాతాను ఏం చేస్తున్నాడు? వారిని నరకంలోనికి తీసుకుని పోతున్నాడు. సంఘమునికి వచ్చి కూడా ఏమైపోయింది? ప్రయోజనం లేకుండా అయిపోయింది. దేవుని మాటలు విని కూడా ప్రయోజనం లేకుండా అయిపోతున్నది. అనేక మంది విషయంలో ఆ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు వాక్యములు వింటూ ఉన్నారు, కానీ ఎంత కుయుక్తితో సైతాను ప్రయోగం చేస్తున్నాడో మీకు తెలుసా?
మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను టీవీలో ఆ ప్రోగ్రాం చూస్తున్నాను, ఈ ప్రోగ్రాం చూస్తున్నాను, ఎప్పుడు అదే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. కానీ ఇంకా ఇలాగ మీరు చేస్తూ ఉన్నా కూడా మీరు దుష్టుని చేతిలో ఉండే అవకాశం ఉన్నది. మీరు మోసపోతూ ఉండే అవకాశం ఉన్నది. లేదంటారా? 100% ఉంటుంది. అందుకే ప్రభు తన రాకడ గురించి చెప్పినప్పుడల్లా కూడా మెలకువగా ఉండండి అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు, సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఎంతమంది ఉంటున్నారు ఆ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టుగా? ఎంతమంది ప్రభు రాకడ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు? ఎంతమంది రోజు బైబిల్ చదువుతారంటే ఎత్తే చేతులు 5-6 చేతులు ఎత్తుతారు. ప్రార్థన అనుభవము ఇవన్నీ కూడా చాలామందికి ఉండవు. చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. లక్షల మంది, అనేక మంది ప్రభు మీద అభిమానం ఉంటుంది, చాలామందికి సేవకుని మీద అభిమానం ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితంలో ప్రభుతో సంబంధము, ప్రభుతో సహవాసం కొద్ది మందికే ఉంటుంది. వారు మాత్రమే ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా వెళ్ళరు. ఎందుకంటే ప్రభువుకి రాకడ ఉరి వచ్చినట్టుగా ఉంటుంది అంట. ఇక్కడ ఇంకా అనేక మంది యవనస్తులు ఉన్నారు, ఇంకా సహోదరులు, కొంతమంది సిస్టర్స్ బాప్తిజం పొందకుండా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది మీరు సిద్ధపడటం లేదు, బాప్తిజానికే సిద్ధపడట్లేదు. ప్రభు రాకడ కోసం ఏం సిద్ధపడతారు అమ్మా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడటం అంటే ముందు ఇక్కడ సిద్ధంగా ఉండాల్సిన అన్ని సిద్ధం చేసుకోవాలి కదా. రక్షణ పొందేయాలి కదా, బాప్తిజం పొందేయాలి కదా, ప్రభులో ఉండాలి కదా, యాక్టివ్గా సంఘంలో పార్టిసిపేట్ చేయాలి కదా, సహకరించాలి కదా. ప్రభు రాకడని త్వరపెట్టడం అంటే అనేక ఆత్మలు నడిపించాలి కదా. మీరు నడిపిస్తున్నారా అమ్మా? ఎంతమంది నడిపిస్తున్నారు? కొత్త ఆత్మలను ఎవరినైనా నడిపిస్తున్నారా? సంవత్సరానికి ఒక్కళ్ళైనా నడిపిస్తున్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరీక్ష చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఈ మాటలు మన అందరికీ, ఎవరికో ఒకరికి కాదు, మన అందరికీ. ఇంకా ఎలాగొస్తున్నాడు? ఇంకా మూడు విషయాలు. అపోస్తల కార్యములు 1:11 తర్వాత గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు వారితో చెప్పిరి. ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడంట. ఎలాగొస్తాడు? ఎలాగెళ్ళాడు? ఎలాగొస్తాడు? ఎలా వెళ్ళాడు? ఎలా వస్తాడు? ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వస్తాడు. మత్తయి సువార్త 24:30 చదవండి. అన్ని రెఫరెన్స్లు అవసరం లేదు, మనకు మార్కు లూకాలో కూడా ఆ మాటలు కనిపిస్తాయి పదే 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అయ్యో బాపోయ్, అమ్మ బాపోయ్, ఇది ఏం వెలుగు, ఇది ఏమి రాకడా, ఇది ఏమిటి? మనుషులందరూ చూస్తారంట. నాస్తికులు చూస్తారు, విగ్రహారాధకులు చూస్తారు, దొంగలు చూస్తారు, మోసం చేసిన వారు చూస్తారు. వీళ్ళందరూ ఎత్తబడరు. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ప్రభు తన దూతను పంపిస్తాడు. అక్కడ కింది వచనంలో ఉన్నది, ప్రభు తన దూతను పంపిస్తాడు. ఆ దూతలు వీరందరినీ సమకూర్చి పోగు చేసి ప్రభు దగ్గరికి తీసుకొని పోతారు. మనకు కనబడదు, కానీ ఎవరైనా భక్తులు చనిపోయినప్పుడు, పరిశుద్ధులు చనిపోయినప్పుడు దేవుడు తన దూతలను పంపిస్తాడు. దూతలు వచ్చి వారిని తీసుకొని పోతారు. ఆ మహిమ ప్రపంచంలో, ఆ కనబడని లోకంలో ఇలాంటి ఎన్నో దేవుడు జరిగిస్తుంటాడు. దేవుడు పని జరుగుతుంటుంది, దూతల పని జరుగుతుంటుంది. దూతలు దేవుని యొక్క పరిచారకులుగా ఉండి ఇవన్నీ పనులు చేస్తూ ఉంటారు. మనల్ని అనేకసార్లు కాపాడుతూ ఉంటారు. తన దాసుల్ని ధైర్యపరుస్తుంటారు, బలపరుస్తుంటారు, విడిపిస్తుంటారు కొన్ని సమస్యల నుంచి, ఇరుకుల్లోంచి. దేవుని యొక్క దూతలు చేసే పని. హల్లెలూయా.
ప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై ప్రభు వస్తున్నాడు. అలాగే ఇంకో మాట, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4:16, ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో వస్తున్నాడు. ఆ మాట అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. 4:16 ఆర్భాటముతోనూ ఎలా వస్తున్నాడంట? ఆర్భటించి గొప్ప శబ్దం చేస్తున్నాడు. కానీ విశ్వాసులకు వినబడుతుంది ఆ శబ్దము. ఎవరికి వినిపించట్లేదు? లోక సంబంధాలకు ఎవరికి వినిపించదు శబ్దం. భూ సంబంధమైన వ్యక్తులకు ఉండదు, మత్తులుగా ఉన్నవారికి ఉండదు, లోకం మీదనే మనసు పెట్టుకున్న వారికి ఉండదు, డబ్బు మీదనే మనసు పెట్టుకున్న వారికి ఉండదు, రాదు, ఆ శబ్దం వినబడదు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో, ప్రధాన దూత ఏం చేస్తాడంట? బూర ఊతూ ఉంటాడంట. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అందరు చాలామంది కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా. దేవుడు ఏం చేయాలి, ఇంత చిన్న కొమ్ము $75 చెప్తున్నారు. ఇంకా కొంచెం ఇంత పెద్దగా ఉన్నది $150 కొమ్ము. మన ఈ మధ్య ఎవరో మన గ్రూప్లలో ఆ జైపాల్ వాళ్ళ కుమారుడు దాన్ని వాళ్ళ చర్చిలో ఇదా ఊతున్నాడు అని చెప్పేసి పెట్టారు చూడు ఫోటో. అట్లా చాలా కొనుక్కుంటున్నారు చాలామంది. నేను తీసుకుపోయింది ఎంత మొత్తం కలిపి $200 కూడా తీసుకుపోలేదు. ఇక లాస్ట్కి ఎన్ని వెళ్తాయి మనకు? అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు శాండిల్స్ ఉన్నాయి, క్యామెల్ తోలుతో చేసిన శాండిల్స్. ఆయన సాదరు కూడా అవి వాడుతున్నాడంట. చాలామంది కొనుక్కున్నారు. శాండిల్స్ కొనుక్కోవాలంటే అట్లీస్ట్ $25 ఏదో చెప్పాడు. కానీ అప్పటికి ఇంకా అవి కూడా తక్కువనే పడుతున్నాయి నాకు. ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నా. ఇంక పోతాం అనేదో మనకు తెలియదు, కానీ దేవుని కృప చూపిస్తే ఇంకోసారి పోతే శాండిల్స్ కొనుక్కోవాలని ఉంది. అది కొమ్ము ఒకటి కొనుక్కోవాలని ఉంది. బూర ఒక $100 అంటే ఎంత? ఆల్రెడీ $8,500. ఇప్పుడు $75 అంటే దాంట్లో కొంచెం తక్కువ $50,000 అంత కావాలి. ఇంత చిన్న కొమ్ములే అంటే అంత కాస్ట్లీ ఉన్నాయి అక్కడ, అమ్ముతున్నారు, ప్రజలు కొనుక్కుంటున్నారు. అయితే ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే వస్తున్నాడు ప్రభు. ఎలా వస్తున్నాడు? దొంగ వలె వస్తున్నాడు. లోక సంబంధమైన వ్యక్తులకి సడన్గా వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మనకు సడన్గా వచ్చినట్టుగా ఉండదు. అయితే ఆయన దొంగ వలె మాత్రమే కాకుండా విశ్వాసులకు ఎలాగ వస్తున్నాడు, భక్తులకు ఎలాగ వస్తున్నాడు? ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ఆయన దిగి వస్తున్నాడు. అందుచేత ఏం చేయమంటున్నాడు? ఇక్కడ మనం చదివాము ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం, నీవు జాగరూకుడవై ఉండని ఎడలా. అనగా జాగరూకుడు అంటే ఏంటి? మెలకువగా ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు, వాచ్మెన్ లాగా ఉండేవాడు. జాగరూకుడవై ఉండు అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అనగా మెలకువగా ఉండు అని చెప్పి ప్రకటనలో ఏం చెప్పాడు? చావునైన వాటిని నువ్వు బలపరచు, మారు మనసు పొందుము. మనం ఆల్రెడీ ఇప్పుడు చదివిన వచనాల్లో ఉన్నటువంటి మాటలు ఏమిటది? నిద్రపోకుండా మీరు మత్తులు కాక మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి అని ప్రభు చెప్పి. పేతురులో మనం చదివాము ఆ ప్రభు యొక్క రాకడను గురించి మీరు కనిపెట్టుచు ఆశతో అపేక్షిస్తూ. ఇంకేం చెప్పాడు? ఒకసారి ఆ చదువుదాం అన్నమాట. రెండవ పేతురు 3:12లో ఆయన రాకడను కనిపెట్టుచు దాన్ని అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని అక్కడ మనల్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 2 మాటలు ప్రభు వస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటున్నాడు ప్రభు. ఇంకా 2 మాటలు. ఒకటేమో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండమని చెప్తున్నాడు. ఇంకోటేమో ఈ మాటల చేత మీరు ఎప్పుడూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండండి, బలపరుచుకుంటూ ఉండండి అని చెప్తున్న మాట ఒకటి. లూకాసు వార్తలో 21:36లో కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం లూకాసు వార్త.
ఆ ప్రభు రాకడ గురించి చెప్తూ ఆ దినాన్ని గురించి మనకు చెప్తూ 36వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. మెలకువ ఉండడం అంటే ప్రార్థిస్తూ ఉండండి. అమ్మ సిస్టర్స్, రోజు కొంతసేపు గంట సేపు ప్రార్థన చేయమని చెప్పాను. మరి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చెయ్యి ఎత్తారు చేస్తామని, కానీ రావట్లేదు. సాటర్డే ప్రేయర్ కూడా డుమ్మ కొట్టేస్తున్నారు, ప్రార్థనలు మర్చిపోతున్నారు. విశ్వాసులకు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అంటే మీరు మెలకువగా ఉన్నట్ట, సిద్ధంగా ఉన్నట్ట, ఆశతో ఉన్నట్ట, ఆ పని ఉండింది, ఈ పని ఉండింది, బాగాలేకుండింది, ఇవే చెప్తారు. ఏమిటి కారణం? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. సాటర్డే ప్రేయర్లు డుమ్మా అయిపోతున్నాయి, ఇంకా ఏం మెలకువగా ఉన్నట్టు, సిద్ధంగా ఉన్నట్టు? కొంతమంది కలిసి ప్రార్థన చేయండి అని చెప్తే ఒకళ్ళు ఇద్దరు లేకపోతే ముగ్గురు. ఓకే, ఏదైనా నిజంగా బాగాలేకపోతే పర్వాలేదు, నిజంగా ఏదైనా పని ఉంటే పర్వాలేదు. కానీ మిగతా టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అవ్వచ్చు, పర్వాలేదు. కానీ మిగతా టైంలో అందరూ ఏకీభవించండి, కలిసి రండి, ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా పని ఉంటే వేరే టైంలో పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దేవుని పనికి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సీరియస్గా తీసుకోండి. ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ప్రభు చెప్తున్నాడు కాబట్టి, సంఘానికి మేలు జరుగుతుంది కాబట్టి, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కాబట్టి, అది సంఘానికి ఉపయోగం కాబట్టి, సేవకుడు బలంగా వాక్యం చెప్పడానికి దోహదపడుతుంది కాబట్టి, సంఘంలో ఒక నలుగురు వ్యక్తులు రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, రోగులకు స్వస్థత కలుగుతుంది కాబట్టి, అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కాబట్టి ప్రార్థన చేయండి, సహకరించండి, ముందుకు రండి. మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి ఏమిటంట? శ్రమ. మనం చేయగలిగింది మనం చేయకపోతే, సంఘానికి నీవు చేయగలిగింది నువ్వు చేయకపోతే, నీవు పాపం చేస్తున్నట్టే, నీవు తప్పు చేస్తున్నట్టే. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఎంతో, దాన్ని పూర్తిగా సంఘంలో ఉపయోగించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకేమన్నాడు? చివరి మాట, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుడి. కాగా మనం సదాకాలం ప్రభుతో ఉందము. ఆ పైన చెప్పేశాడు, మనం చదువుకున్నాం అన్నమాట. ప్రభు ఇలాగూ ఆర్భటంతో బూర శబ్దంతో వస్తున్నాడని, మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తామని. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇప్పుడు మనం చేస్తున్న పని ఇదే. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభు వస్తున్నాడు. మనం అందరం క్రైస్తవం అంటే దాని భావం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? రక్షణ పొందిన వారం అంటే దాని ఉద్దేశం ఏమిటి? విమోచింపబడిన వారం అంటే దాని ఉద్దేశం ఏమిటి? అందరిలాగా మనం ఉండకూడదని అర్థము. వారి మనసు ఎల్లప్పుడూ భూమి మీదే ఉంటుంది. మన మనసు, మన ఆలోచన పైనున్న వాటి మీద ఉంచమని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. ప్రభు రాకడ గురించి ఆలోచన చేస్తూ ఉండండి. దాని కొరకు చేయవలసిన ప్రార్థన చేయండి. కావలసిన పరిశుద్ధత సమకూర్చుకోండి. కావలసిన జాగ్రత్తలు తీసుకోండి. మారు మనసు పొందేవారు పొందండి, పొందవలసిన వారు పొందండి. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో, చావనై ఉన్నాయో వాటిని బలపరచండి. ఉజ్జీవింపబడండి, బలపరచబడండి. వాక్యము నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి. సాటర్డే ప్రార్థన రాకపోతే ఎలాగ వస్తుంది ప్రార్థన? మీరు అవకాశం తీసుకొని ప్రార్థన చేయకపోతే ధైర్యం ఎలాగ వస్తుంది మీకు? ఎలా ప్రార్థన చేస్తారు? సోదరులు మీరు డ్యూటీలోకి వెళ్తారు, వస్తారు, లేట్ అయిపోయింది రావట్లేదు అంటారు. మీరందరూ ఎలా ప్రార్థన చేస్తారు? కొంతమంది గ్రూప్లో ఓకే కూడా పెట్టట్లేదు సరిగా, రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగా. నేనేం చేశాను, మెల్లగా ఆ నేమ్స్ తీసేసాను. ఇంకా రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఓకే అని చెప్పకపోతే ఎందుకు పెట్టాలి ప్రార్థన? ఇంకా ఏం సహకరించినట్టు సంఘంలో? మీరు గమనించారు లేదు నాకు తెలియదు. ఇలానే కంటిన్యూ చేస్తుంటే మెల్లమెల్లగా ఎందుకు ఊరికే తలకాయ నొప్పి, ఎవరికైనా చేసే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. అంత బాధ, ఎంత ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాదు.
పోనీ టైం వీలు కాకపోతే నాకు వేరే టైం ఇవ్వండి, ఈ టైంలో చేస్తానన్నా వాళ్ళు అడగాలి. కానీ సంఘం అన్నప్పుడు అందరూ ప్రార్థనలో పాలిభాగస్తులు కావాలి. అప్పుడే మనం నిజంగా సంఘంలో పాలిభాగస్తులం. ఎవరైనా చైన్ ప్రేయర్లో వారి పేరు రావట్లేదంటే, వచ్చి కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే అజాగ్రత్తగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని మీరు గమనించాలి. తీసుకోవాలి, ఇవ్వండి, నాకు ఇవ్వండి, నా పేరు రాయండి, నాకు ఈ టైం ఇవ్వండి, నేను చేస్తా. ప్రతిసారి అందరికీ కాల్ చేయడానికి కానీ లేకపోతే రిమైండ్ చేయడానికి కానీ మెసేజ్ పెట్టడానికి అంత టైం ఉండదు. ఎన్నో పనులు ఉంటాయి. నాకు చెప్పలేదు, నా పేరు పిలవలేదు, నాకు రిమైండ్, ఇట్లాంటివి అన్నీ అనుకోకూడదు. ఓసారి అడుగుతా ఒకళ్ళిద్దరిని, ఏంటి బ్రదర్ మీరు పేరు రాశాను కదా నేనంటే, సురేష్ బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఏంటి ఓకే పెట్టలేదంటే, బ్రదర్ నాకు తెలియదు ఓకే ఎట్లా పెట్టాలో, అందుకే నేను పెట్టలేదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. నేను చాలా హ్యాపీ. హల్లెలూయా. చాలు, ప్రార్థన చేశారా లేదా చాలు. కానీ కాకపోతే ఒక్కోసారి పెట్టకపోతే అది చూడలేదేమో చేయలేదేమో అని అనుకుంటాను నేను. కాబట్టి తప్పనిసరిగా పెట్టాలి. అలాగూ నేర్చుకోవాలి. కనీసం కొంతమందికి రాకపోవచ్చు. చాలామంది వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ అమ్మాయి అంటే డాడీ నేను చూపిస్తాను, నాకు వచ్చు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా వచ్చు, స్మార్ట్ ఫోన్లు ఆపరేట్ చేయడం వచ్చు. పెద్దలకు రాదా? అందరికీ వచ్చు. చాలామందికి ఓకే పెట్టడం రాదనుకోవాలా? చాలామందికి వచ్చు. ఎందుకు పెట్టట్లేదో మరి నాకు తెలియదు. అలా ఉండకండి దయచేసి. ఇట్లాంటివన్నీ కూడా సరి చేసుకోవాలి. గొలుసు ప్రార్థనలో అందరూ పాలిభాగస్తులు కండి కండి కండి. యవనస్తులారా, ఎవరికైనా పేరు రాకపోతే నాకు ఇవ్వండి పేరు, నాకు పేరు చేర్చండి అని అడగాలి. చేర్చుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థిస్తూ ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి అని ఈ మాటలు చెప్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. చప్పట్లు. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి. రేప పాటున మారాలి, రేప పాటున మారాలి. యేసయ్య చింతకు చేరాలి, యేసయ్య చింతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రారాజుగా
వచ్చుచున్నాడు. యేసు నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. సిద్ధపడమని చెప్తున్నాడు ప్రభు. కనిపెట్టమని చెప్తున్నాడు. ఆయన రాకడని త్వరపెట్టమని చెప్తున్నాడు. మెలకుగా ఉండమంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. ఒకరినొకరిని ఈ మాటల చేత హెచ్చరించుకోమని చెప్తున్నాడు. ఎంతమంది ఇవన్నీ కూడా గైకుంటూ ఉన్నారు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ఇతరులు కూడా సిద్ధపరచాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద కూడా పెట్టాడు.